ఏటో చాలా సీరియస్ గా చేసేస్తున్నావు. ఫేస్బుక్ లో ఫిగర్ తో చాటింగ్ చేస్తున్నారా? జాగ్రత్త రే, అబ్బాయిలే అమ్మాయిలా ట్యాప్ చేస్తున్నారు. నేను నీలా తెలివి తక్కువ అనుకుంటున్నావేంట్రా? జెండర్ లో ఫీమేల్ ఉందని కన్ఫర్మ్ చేసుకుని మరీ చాటింగ్ చేస్తున్నాను. నీ జెండర్ లో ఫిమేల్ అనేది చాలు, మేల్ వచ్చి చాట్ చేస్తున్నా పట్టించుకోరు. రే ఇదిగో ఫిగర్ ఫోటో పంపించి చూడు. ఫిగర్ ఇది ఇది ఫిగర్ ఏంట్రా? మూసుకొని పడుకోరా. నీ ఫిగర్ బాలేముందిరా. ఆపరా, నవ్వించాలే. ఏదో అప్పుడప్పుడు అలా జరుగుతూ ఉంటాయి. నీకు ఎప్పుడు జరగలేదా ఏంటి? రే నా వెనకాల కూడా ఒక అమ్మాయి ప్రేమించని పడినదిరా. నిన్నే ఇసిగిస్తుందని దాన్ని చంపా. దాని బాడీ మీద సమాధి బదులు ఇల్లు కట్టా. పాపం ఇప్పుడది దెయ్యమై అలా అలా ఎక్కడెక్కడ తిరుగుతుందో. కొంపతి సాధన ఇక్కడికి వచ్చిందేంటి? ఆయన అమ్మాయిలు చంపి బిల్డింగ్ కట్టరా? ఏంటి అది విచిత్రంగా ఉంది? ఎక్కడ కాయిన్ పడితే హెడ్ పడాలి అంటే టైల్ పడాలి, ఇక్కడ రెండు పడ్డాయి. నాకు కూడా భయంగా ఉంది. ఏంది ఇలా తిరుగుతున్నాడు? ఏంటను పొద్దున లోపల పురిటి నొప్పులతో బాధపడుతుంటే పాప పుడుతుందా బాబు పుడుతుందా అని టెన్షన్ పడుతున్నట్టుంది. నీకు తెలీదా? చాలా మంది హీరోలు ఐడియాల కోసం ఇలాగే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు హీరోలన్నా? మరి నేనురా. నువ్వు హీరోవే అన్నా, కానీ నీ కట్టోడికి కామెడీ షోస్ ఎక్కువగా ఉన్నాయి అన్న. ఇప్పుడు కామెడీ హీరోలకే క్రేజ్ ఎక్కువ ఉంది. అది కాదురా, చిత్రం ఎలా పడేది ఏమైనా ఐడియాలు ఉంటే చెప్పరా. ఈ యాప్ కొట్టానా ఆటోమేటిక్ గా వచ్చేసాయి ఐడియాలు. నువ్వు మారవరా. నాకు ముద్దేందన్నా? రేయ్ నువ్విప్పుడు చిత్రవి. చిత్ర ఐ లవ్ యూ అన్నాననుకో, చిత్రం సినిమాలో ఉదయ్ కిరణ్ రీమా సీన్లా రొమాంటిక్ గా ఉంటది. కాదన్నావనుకో, ప్రేమ కథా చిత్రంలో లాగా వైల్డ్ గా ఉంటది. అమ్మా చిత్రమ్మా, చిత్రమ్మా పూజకు పూలు తీసుకురామన్నారుగా, మర్చిపోయానమ్మా. ఉండండి అమ్మా, ఇప్పుడే తీసుకొస్తాను. దురదగుంట పొద దగ్గర ఏళ్ళకేం పనబ్బా, కోతుమాక వచ్చిన దగ్గర నుంచి అల్లరి అల్లరి. చిత్ర నీకోసం ఎన్ని రకాల పూలు తెచ్చినాడు చూడు. చిత్ర నేను కూడా నీకోసం చాలా తీసుకొచ్చాను చూడు. అన్నా వాడు మహేష్ బాబులో ట్రై చేస్తున్నాడు చూడన్నా. వాడు పవన్ కళ్యాణ్ స్టైల్ కొడుతున్నాడు. ఏంటి జిలా? అసలు మా లావణ్య గురించి ఎన్ని విషయాలు చెప్పాలో తెలుసా? చాలా మంచి అమ్మాయి, చక్కగా వంట చేస్తుంది, ఇంటి పనులన్నీ చేస్తుంది. అంతేకాదు చిన్నప్పుడు మేము ఆడుకున్న ఆటలైతే ఎన్ని ఉన్నాయో తెలుసా? మేమందరం పార్క్కి ఆడుకుందామని వెళ్ళాం. అప్పుడు బోరున వర్షం పడింది. మేమందరం పరిగెత్తుకుంటూ చెట్టు కిందకు వెళ్ళాం. కానీ తను మాత్రం అలా తడుస్తూనే ఆడుతూ ఉంది. ఇంకోసారి ఏమైందంటే మా లావణ్య కనిపించలేదు. ఊరంతా వెతుక్కున్నాం. మా అమ్మ నాన్న అందరూ కంగారు పడిపోయారు. ఫైనల్ గా చూస్తే తను మా పక్కింట్లోనే ఉంది. ఏయ్ ఏమైంది? సరే చికెన్ తిను. ఏమైంది లవణ్య? నీకు లవణ్య? లవణ్య ప్లీజ్, లవణ్య 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 ఇదిగోండి, ఏమైంది? లవణ్య హోల్డింగ్ హోల్డింగ్. లవణ్య ఏం పర్లేదు, ఓకే జాగ్రత్త జాగ్రత్త. లవణ్య జాగ్రత్త. సుశీల సుశీల ఏమైంది? ఏమైందిరా? వాట్ హ్యాపెండ్? జస్ట్ మినిట్. మనం ఆ ఇంటికి ఎప్పుడు వెళ్ళొద్దు లావణ్య. అలాగేనండి.
ఏంట్రా అంత టెన్షన్ తిరుగుతున్నావు? నువ్వు కట్టుకున్న బిల్డింగ్ ఏమైనా కూలిపోయిందా ఏంటి? అవునరా, చిత్ర కోసం గుండెల్లో కట్టుకున్న గూడు కూలిపోయేలా ఉందిరా. రేయ్, అది నా సాఫ్ట్వేర్. నువ్వు డౌన్లోడ్ చేయాలని చూస్తే పునాదులు పగులుతో చెప్తున్నా. చిత్ర నాది, చిత్ర నాది, చిత్ర నాది, చిత్ర నాది, నాది రాయ్. సరే, దానికోసం నువ్వు నేను కొట్టుకోవడం కాదు. ఒక పని చేద్దాం. ఇవాళ వెళ్ళి నువ్వు ప్రపోజ్ చేయి, రేపు వెళ్ళి నేను ప్రపోజ్ చేస్తాను. ఎవడికి పడితే వాడికి. అవును, డీల్ ఓకే? డబుల్ ఓకే, డీల్ ఓకే. ఓకే. ఆ డ్రెస్ ఏంటి రోయ్? తనకి ప్రపోజ్ చేయడానికి వెళ్తున్నావా లేక భయపెట్టడానికి వెళ్తున్నావా? ఆపరా బాబు, అద్దం పగిలిపెట్టేట్టుంది. ఆ ఫిగర్ నాకు పడినదనుకో నీ గుండె పగిలిపోదరే. అబ్బో, అంత సీన్ ఉంది ఏంటి? నా సీన్ చూడాలనుకో, వెయిట్ అండ్ సీ. బాబు బజ్జు, ఆ బెర్త్ నాదే. బాబా చిక్కు, బాబా చిక్కు, బాబా చిక్కు. చిత్ర ప్రేమించుకుందామా?